1920లో నిజాం కట్టించిండు. 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? దగ్గర దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసిని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావావేశంతో భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసిని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసిని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసిని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసిని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు.